Definitely is well known. I request Dr. Arvindam Garu, Dr. Gudur Srinivas to come onto the stage. డాక్టర్గా ఉండడం చాలా సంతోషం. అందులో రాజమండ్రి డాక్టర్గా ఉండడం మరీ సంతోషం. మీ అందరి మధ్య ఇలాంటి ఆనందకరమైనటువంటి మూమెంట్స్తో ఉండడం చాలా సంతోషంగా ఉంది. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ రామారెడ్డి గారు టు బి ఆన్ ది స్టేజ్. డాక్టర్ బదిరెడ్డి రామారావు గారు, పిల్లాడి పరమహంస టు కమ్ ఆన్ టు ది స్టేజ్. For the last 25 years or more, 36 years, he is well known to all of us. He is a well-versed devotee of Satyasai, and he conducts and he attends many medical camps periodically, almost every week and fortnight. He conducts medical camps, and then he is also rendering his services in the Virinchi Old Age Home. Every week he goes there, and he is a family physician to many families in Rajahmundry. He is well known for his relentless service, and he is a very competent physician. Thank you. ఈ ఫెలిసిటేషన్స్ చేసిన ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సీనియర్స్ని ఇలా ఫెలిసిటేషన్ చేసి కొంచెం సన్మానం చేయడం అనేది ఒక మంచి సంప్రదాయం. ఈ సంప్రదాయం ముందు ముందు కూడా జరుగుతుంటే బాగుంటుంది. అంటే ప్రతి వ్యక్తికి రోటీ, కపడా और మకాన్ ఈ మూడు తర్వాత గుర్తింపు కావాల్సి వస్తుంది. ఈ గుర్తింపు అనేది ఈరోజు మాకు పొందాం. చాలా సంతోషం. ఇది చేసిన అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. నవ్ ఐ రిక్వెస్ట్ డాక్టర్ బదిరెడ్డి రామారావు గారు. ఈయన రూరల్ ప్రాక్టీస్ వైట్ టైగర్ గోకారంలో ప్రాక్టీస్ చేస్తున్నారు లాస్ట్ ఇప్పుడు 35 years, 35 ఏళ్ళుగా. ఎందుకంటే రూరల్ ప్లేస్లో ప్రాక్టీస్ స్టాప్ చేసేసిన తర్వాత జనాలు వెళ్తున్న తర్వాత అయినా సరే ఈయన 35 ఏళ్ళ నుంచి అండ్ ఎదురులేని వీరుడిగా ప్రాక్టీస్ చేస్తా. తర్వాత ఈయన ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత ఆ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ మొత్తం తీసుకురాకపోతే పేషెంట్ రావద్దంటాడు. అంత స్ట్రిక్ట్గా ప్రాక్టీస్ చేసి స్టిల్ ఈజ్ డూయింగ్ ఓన్ సర్జరీస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డెవలప్డ్. అంటే టోటల్ గోకరం దగ్గర నుంచి రంపచోడవరం దగ్గర నుంచి మారేడు వరకు టోటల్ అందరు పేషెంట్ ఈయన దగ్గర వస్తారు. రామారావు గారు తక్కువగా రెస్పాండ్ అవ్వదు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, డాక్టర్ వృత్తి చేపట్టడానికి మహోన్నతంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయ బృందానికి,
నా శ్రేయోభిలాషులకి, డాక్టర్ బృందానికి నా నమస్కారాలు. ఈవేళ ఈ వృత్తిలో ఇంత అందంగా నేను నిలబడి ఇక్కడ మీ అందరి చేత సన్మానింపబడుతున్నానంటే నాకు సహకరించిన చాలామంది మన కొలీగ్స్ ఉన్నారు. వాళ్ళ సహకారంతో, వాళ్ళ సలహాలతోని నేను నిత్యం కృషి వల్లిని. మా మిస్సెస్ ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది, నాకు నిద్ర ఉండదు. చాలా రాత్రులు 11 గంటలకు వచ్చి తెల్లవారుజామున 4:30కి ఇంటికి వెళ్తూ ఉంటాను. అంత కష్టపడతాను. కష్టే ఫలి. మా నాన్నగారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు, బద్ధకస్తుడు ఎందుకురా బతకటం అని. బద్ధకస్తుడు బతకూడదు, చనిపోవాలనేవారు. అదే మోటోతో నేను బతుకుతూ ఉంటాను. అహర్నిశలు కష్టపడుతూ ఉంటాను. కష్టే ఫలి అన్నది నమ్మిది నేను ఇంతటి వాడిని అయ్యాను. నాకు డబ్బు ముఖ్యం కాదు, సేవ ముఖ్యం. ఎంతో మందికి ప్రాణదానం చేశాను. తృప్తితో నిద్రపోతాను. నా అంత డెప్త్, తక్కువ టైం ఆనందంగా పడుకునేవాళ్ళు చాలా తక్కువ జీవులు ఉంటారేమో అనుకుంటాను. నేను సుమారు 4:30 గంటల కన్నా ఎక్కువ నిద్రపోను. రాత్రి 1:00-1:30కి పడుకుని తెల్లవారుజామున 5:30కి లేచిపోతూ ఉంటాను. పొద్దుటే పేపర్ చదువుతాను, ప్రశాంతంగా ఉంటాను. నాకు ఎవరి మీద ద్వేషం కానీ, ఎవరి మీద కోపం కానీ ఉండను. ఈ వృత్తిని ఆస్వాదిస్తూ ఉంటాను రోజు కూడా. మహానుభావులు ఎంతోమంది ఈ వృత్తిని చేపట్టారు, వాళ్ళు ఎంత కీర్తి ప్రతిష్టలు పొందారు. అలాగే కూడా నా శేష జీవితాన్ని అలా తీర్చిదిద్దుకుంటూ మహానుభావుడు చనిపోయాడురా అని నేను ఆఖరి క్షణం వరకు బతకాలి, అలాగే అందరూ గొళ్ళు మరి గోలా పెట్టాలి నేను చనిపోయే రోజున నా కోరిక తప్పితే ఇంక వేరే ఉండదు. నేను నా పిల్లలను కూడా అందంగా తీర్చిదిద్దుకున్నాను. ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నా. మీ అందరి దీవెనల వల్ల ఇంత వాడినయ్యి ఎంతో సంతృప్తి అయిన జీవితాన్ని నేను గడుపుతున్నా. అంతకంటే ఏం కావాలి మనిషికి? డబ్బు కాదు ముఖ్యం. ఎంత అందంగా బతుకం, ఎంత అందంగా వెళ్తున్నావు అన్నది కొలమానం. నువ్వు ఎలా ది ప్రెస్టేజ్ దట్ కౌంట్స్ ది నైఫ్ బట్ నాట్ ది మనీ అని ప్రావర్బ్ ఉంది. అలా ఆ ప్రావర్బ్ని ఫాలో అవుతా నేను జీవితాన్ని గడుపుతూ ఉంటాను. మీ అందరూ ఇంత ఆనందంగా నన్ను సన్మానించేందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. ఐ రిక్వెస్ట్ డాక్టర్ ఆర్మిల్ ప్రసాద్ చౌదరి గారు టు కమ్ ఆన్ టు ది స్టేజ్. 35 ఇయర్స్ నుంచి రోజుకి 200 నుంచి 300 మంది చూస్తుంటాడు. అయినా అలుపెరగని వీరుడు. ఇంకా ప్రాక్టీస్ తగ్గిస్తలేదు. హలో, నమస్తే. ఇప్పుడు నన్ను సత్కరించిన డాక్టర్ ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ నేను ముఖ్యమైన ఇది చెప్పదలుచుకున్నాను. 40 సంవత్సరాల క్రితం నేను డిప్లొమా జాయిన్ అవ్వడానికి వైజాగ్ వెళ్ళినప్పుడు అందరూ నా వంగ చూసి నవ్వారు. డీడీ జాయిన్ అవ్వడానికి ఈడెవడో ఎంతో నుంచి వచ్చాడు పని పెట్టింది. ఆ రోజుల్లో స్కిన్ అంటే చాలా చీప్గా ఉండేది. తర్వాత డిప్లొమా చేస్తుండగానే ఎండి ఎంట్రన్స్ రాశాను. అప్పుడు స్టేట్ వైడ్గా 2 సీట్లు ఉండి ఎండి స్కిన్. అది సెకండ్ ఇయర్ డిప్లొమా చేస్తుండగా నాకు గుంటూరులో ఎండి వచ్చింది. అంచేత ఎంబీబీఎస్ కాకినాడలో చేశాను, డిప్లొమా వైజాగ్, ఎండి గుంటూరు. ఇప్పుడు నెంబర్ 1 ప్లస్ స్కిన్. అది నేను చాలా హ్యాపీగా గడపచ్చు లైఫ్ అన్నట్టుగా జాయిన్ అయ్యాను. తర్వాత అందరూ దిగింది కానీ దాని డెప్త్ తెలియలేదు. అంచేత స్కిన్ అంటే నాట్ దట్ ఈజీ అని నేను ఇప్పుడు పీజీలకి నేను ప్రస్తుతం చెప్తున్నాను కూడా. అది చాలా ఈజీగా చదివేయచ్చు. 3 ఇయర్స్ చదివితే లేదర్ అట్టుకుని ఊరు తిరిగి ప్రాక్టీస్ చేసుకోవచ్చన్న ఉద్దేశంలో ఇప్పుడు పీజీలు అందరూ ఉన్నారు. అది పద్ధతి కాదు. క్లినికల్ డెర్మటాలజీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లేజర్ థెరపీ. బహుశా నెక్స్ట్ మంత్ జూలై 20th జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో స్టేట్ వైడ్ లేజర్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. డెలిగేట్ ఫీజు అంతా ఫ్రీ. అంచేత రాజమండ్రి ఐఎంఏ మెంబర్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, అటెండ్ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి వర్క్షాపులు సంవత్సరానికి 2-3 చేస్తుంటాం. అది తర్వాత ఇంకో విషయం ఏంటంటే మా పెద్ద అబ్బాయి ఆర్థోపెడిక్స్ ఎఫ్ఆర్సీస్ అయింది. మోస్ట్ ప్రాబబ్లీ 99% జిఎస్ఎల్లో జాయిన్ అవుతాడు. అది కూడా విషయం చెప్పదలుచున్నాను.
అది హీ ది ఫస్ట్ పర్సన్ ఇన్ సేమాంధ్ర ఆర్థోపెడిక్స్ ట్రామా అండ్ ఆర్థోపెడిక్స్. శ్రీనివాస్